హాయ్, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నా. హలో ఫ్రెండ్స్, వీడియో మాత్రం చివరి దాకా చూడండి. ఏం జరుగుతుందో వీడియో చూడకుండా మాత్రం వదలకండి, స్కిప్ చేయకండి. ఎక్కడ ఎలా ఉందో చూడండి. ఈరోజు ఏంటంటే ఎగ్గు ఆమ్లెట్ అనమాట. అది కూడా ఎట్లా అంటే కేక్ మాదిరి, పిజ్జా మాదిరిగా ఎగ్ ఆమ్లెట్. మామూలుగా పెన్నం మీద వేయకుండా ఇలా మందంగా ఒకటి గుంత బాండి తీసుకొని దాంట్లో వేసి ఇదిగో ఇలా చేశాను. చాలా చాలా బాగుంది. ఆఖరికి పిజ్జా మాదిరిగా కట్ చేసుకున్నారు మా పిల్లలు. చాలా టేస్టీగా ఉంటుంది. కానీ అది కలపడం కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది. కానీ ఎంత కలిపితే అంత రుచి వస్తుంది. చూడండి, నిజంగానే చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ మాత్రం ఆమ్లెట్. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కేక్ మాదిరిగా ఉంటుంది. అసలు ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే తింటూ ఉంటే మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది. కాకపోతే ఇంకా ఏంటంటే ఇదే ఎగ్గు కాస్త అన్నం పెట్టుకొని ఏదన్నా సేర్వా కానీ చికెన్ కర్రీ కానీ వేసుకొని ఇదే ఎగ్గు సూప్ లాగా నంచుకొని తింటే కనుక సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆ వీడియో అది సూప్ లాగా నంచుకొని తినేది నేను పెట్టలేదు, కానీ నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఇంకొకసారి ఆ వీడియో కూడా చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ వీడియో తీసినప్పుడు ఖచ్చితంగా మీకు అనేది యూట్యూబ్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అప్పుడు మీరు కూడా తిని చూసి ఎలా ఉందో కామెంట్ చేద్దురు. ప్లీజ్ లైక్ చేయండి.